కామారెడ్డి జిల్లాలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వర్గాలు 42% బీసీ రిజర్వేషన్ మద్దతుగా తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, లేదంటే నేటి బంధు క్షేత్రం ఉధృతంగా చేస్తామని, గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలిసేలా ఇప్పటికే చేశామని, కామారెడ్డి అంటే పేరును ఢిల్లీ వరకు వినిపించేలా బంధులు చేసి ఆర్టీసీ స్టాపులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పెట్టారని, బీసీ మద్దతుగా నిలిచినందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అఖిలపక్ష బంధు విజయవంతం అవుతుంది. ఎందుకంటే కొన్ని పెత్తందారి వర్గాలు ఇవాళ బీసీలకు 42% చట్టపరంగా రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు. వారి ఆటలేమిక సాగవు. ఎందుకంటే ఇది బీసీ ఉద్యమం అనేది మరో తెలంగాణ ఉద్యమం లాగా వెలువడుతుంది. కాబట్టి బీసీలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అనేక రకాలైన అన్యాయాలకు గురవుతున్న ఈ తరుణంలో బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ పోరాటం చేసి చట్టపరంగా సాధించే వరకు ఈ ఉద్యమం ఆపమని కామారెడ్డి జిల్లా బీసీ జేఏసీ తరఫున మేము తెలియజేస్తున్నాం. జై బీసీ. బీసీ జేఏసీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేది తెలంగాణ బంధుకు పిలుపునివ్వడం జరిగినది. దాంట్లో భాగంగానే ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంధు సంపూర్ణంగా విజయవంతం అవుతున్నది. బంధులో పాల్గొన్న వామపక్ష ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలకు కూడా మా బిఎల్ఎఫ్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో 42% రిజర్వేషన్లు పొందుపరిచిన నాడే ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇవాళ భారతదేశంలో కిరికెడు మంది పెట్టుబడిదారులు, అగ్రకుల ఆధిపత్యాల చేతిలో ఇవాళ అధికారం ఉన్నది. కాబట్టి ఇవాళ 42% బీసీలకు ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అమలు కాక దోచుకోవడానికి వీలు కాలేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో, దేశంలో 100కి 93% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఇదంతా కూడా బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వారికి వాళ్ళ రాజ్యాధికారం లేదు. తరతరాలుగా ఇవాళ రాజ్యాధికారానికి దూరమయ్యారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలా. లేని పక్షంలో ఈ బీసీ ఉద్యమము చాలా తెలంగాణ ఉద్యమం కంటే తీవ్ర రూపం కాబోతున్నది. మరి ఆ ఉద్యమానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు బేషరతుగా, కోర్టులు కూడా బేషరతుగా మేము బీసీలు ఇవాళ 53% ఉన్నాము, 53%లో 42% ఇవ్వాలనేది కోరుతున్నారు. ఆ 42% కూడా ఇవ్వకపోతే ఇవాళ అది చట్ట వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కొనసాగించాలా, లేకుంటే ఈ పోరాటం ఇంకా తీవ్ర రూపం అవుతుందని తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తుంది.